Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 April 11. Today current affairs headlines Andhra Telangana DSC ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అండ్ ఎడ్జిటి వారికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. గ్యారెంటీగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందన్న. ఈసారి మీరు విజేతలు అవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఎడ్జిటి అవ్వచ్చు. ఈసారి గతంలోలా కాకుండా ఈసారి ఒక జాబ్ మనకి రావాలి. డైలీ ఫాలో అవుతూ ఉండాలి. మీకు చాలా ప్లస్ అవుతుందన్న. జీకే కరెంట్ అఫైర్స్లో మనకి సింహభాగం డిఎస్సిలో జాబ్ మిస్ అవ్వాలన్నా, జాబ్ రావాలన్నా మనకి పర్టికులర్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్న. మనం కంటెంట్ మొత్తం చదువుతూ ఉంటాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్లో ప్రిపేర్ అవ్వడంలో ఏం కాదని అనుకుంటాం. అలా మరలా తప్పు చేయొద్దు. గతంలో లాగా ఈసారి గ్యారెంటీగా బాగా చదవాలి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఇంట్లో ఫస్ట్ వన్, గ్రాఫైన్ టెక్ను అభివృద్ధి చేసిన ఐఐటి. ఇటీవల కాలంలో ప్రతిసారి ఐఐటీలో వార్తల్లోకి వస్తున్నాయన్న. భారతదేశంలో 23 ఐఐటీలు ఉన్నాయే. 2024లో 2025 ప్రతిసారి వార్తలో ఉన్న ఐఐటి గురించి ఎందుకు వార్తల్లోకి వచ్చింది? మనకి ఐఐటి అంటే సింగిల్ లైన్కి వస్తుందన్న. గ్యారెంటీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో గ్రాఫైన్ టెక్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటి అంటాడు? సింగిల్ లైన్ క్వశ్చన్. అంటే ఇటీవల కాలంలో గ్రాఫైన్ టెక్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటి అంటాడు? ఇవన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, దేశంలో తొలిసారిగా వాతావరణ మార్పు స్టేషన్. దేశంలో తొలిసారిగా వాతావరణ మార్పు స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు? భారత వాతావరణ సంస్థ లింక్ చేసి చదువుతూ ఉండాలి. ఇక్కడ అంటే వాతావరణంలో మార్పులు ముందుగా అంచనా వేయడానికి దేశంలోనే తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు? జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రారంభించారు నాన్న. దీన్నే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మనకి ఇండియా ఫస్ట్ క్లైమేట్ చేంజ్ స్టేషన్. భారతదేశంలో తొలిసారిగా వాతావరణ మార్పు స్టేషన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ రోజు జరుపుకుంటాం? ఇటీవల కాలంలో ఎర్త్ అవర్ ఏ రోజు ప్రకటించారు? ఎర్త్ అవర్ డే 2025 మార్చ్ 22. అంటే వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి అలా ప్రకటించారు. 2024లో తొలిసారిగా మార్చ్ 23. 2025లో మాత్రము మార్చ్ 22 క్లైమేట్ అంటే వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి 2025 ఎర్త్ అవర్ చాలా ఇంపార్టెంట్ అని బిట్ గ్యారెంటీకి వస్తుంది ఈసారి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, మౌంట్ కన్లావన్ అగ్నిపర్వతం. మౌంట్ కన్లావన్ అగ్నిపర్వతం క్రియాశీలక అగ్నిపర్వతం, యాక్టివ్ వాల్కనో. ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వస్తే దాని బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి. అంటే గతంలో జరిగిన ఏమైనా అగ్నిపర్వతాలు ఉన్నాయా? అగ్నిపర్వతం పేరు ఏ దేశంలో బద్దలైంది? సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, సేవ్ బందీపూర్ ఉద్యమం. బందీపూర్ టైగర్ రిజర్వ్ అంటాం. బందీపూర్ టైగర్ రిజర్వ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రాల సరిహద్దులుగా ఉంది? భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? భారతదేశంలో ఇప్పటి వరకు 2025 మార్చి నాటికి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? అసలు ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్లో వచ్చింది? ఇవన్నీ మాట్లాడాలి. ప్రస్తుతం ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి? ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఒక పాయింట్ వస్తే అన్ని కోణాలు ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే గ్యారెంటీగా విజేతలు అవుతాం నాన్న. డైలీ వచ్చిన టాపిక్ కాదు, దాన్ని లింక్ చేసి చదువుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, రేబీస్ రహిత దేశంగా భారత్. అయితే రేబీస్ రహిత దేశంగా భారత్ మారబోతుంది. కుక్క కరిస్తే వచ్చే ఒక వ్యాధి. భారతదేశంలో కుక్క కాటు మరణాలు చాలా జరుగుతున్నాయన్న. అయితే దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి అవగాహన కల్పించాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండాలి. అంటే కుక్కలకి వ్యాక్సిన్ అందించి ఉండాలి. గతంలో కుక్క కరిస్తే వచ్చే వ్యాధి ఏంటి? రేబీస్ వ్యాధి అంటాం కదా. దానివల్ల బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్ చేయాలని గతంలో అనేవారు మనం. ఇప్పుడు అలా కాదు నాన్న. దీనికి కొత్తగా మనకి రేబీస్ రహిత దేశంగా మారడానికి 2030 నాటికి భారతదేశం టార్గెట్ పెట్టుకుంది. 2030 నాటికి. ఓకేనా? ఇవన్నీ చూస్తాం మనం. ఒక రేబీస్ వ్యాధిని కుక్క కరిస్తే వచ్చే వ్యాధిగా కుక్క కాటు వల్లే కాదన్న. ప్రధానంగా ఒంటె, గొర్రె, పిల్లి కరిస్తే వచ్చే వ్యాధి కూడా రేబీస్. ఇటీవల కాలంలో రేబీస్ వ్యాక్సిన్ అంటే రేబీస్ వ్యాధికి ఒక వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు? భారత్ బయోటెక్ ఫౌండర్స్ సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా కోవిడ్ సమయంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తారే వారు ఏం చేశారు? రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు. ఓకేనా? ఇవన్నీ చూడాలి.
ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖుల జయంతి మరియు ప్రముఖుల యొక్క వర్ధంతిని రాష్ట్ర పండుగలు ప్రకటించాయి. ఇవన్నీ గతంలో చూసాం. దాంట్లో ఫస్ట్ వన్ విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17న ఎలా ప్రకటించారు? రాష్ట్ర పండుగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ జనవరి 19 యోగి వేమన జయంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించారు. అండ్ ఇటీవల కాలంలో మార్చి 13 కవిత్రి మొల్లయ్య జయంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించారు. అలాగే అనకాపల్లి నూకంబిక జాతరను కూడా రాష్ట్ర పండుగ ప్రకటించాం. ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు పర్టికులర్గా చాలా జయంతులు వర్ధంతులు ఇచ్చారు. గ్యారెంటీ ప్రశ్న వస్తుంది. ఇక్కడ చూసే రాష్ట్ర ఉత్సవాలుగా ప్రముఖులు జయంతి వర్ధంతిలు ఒక క్యాలెండర్ ఇచ్చారమ్మ అధికారికంగా. మరి ఏ రాష్ట్రం అని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇక్కడ చూసే ఫస్ట్ వన్ ఫెస్టివల్ అంటే ఉత్సవం లేదా పండగ అంటాం. ఫస్ట్ ఒద్దే ఓబన్న జయంతి మనకి జనవరి 11 రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి జనవరి 15 కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ యోగి వేమన జయంతి జనవరి 19 కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ దామోదరం సంజీవయ్య జయంతి ఏప్రిల్ 14న రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ ఉయ్యలవాడ నరసింహారెడ్డి వర్ధంతి ఫిబ్రవరి 22 ఇది కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ కవయిత్రి ఆతుకూరి మొల్ల మాంబ అంటే మొల్ల జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు మార్చి 13. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ పొట్టి శ్రీరాముల యొక్క జయంతి మార్చి 16ని రాష్ట్ర పండగ ప్రకటించారు. పొట్టి శ్రీరాములు అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు అంటాం. అంటే ఇటీవల కాలంలో 125వ జయంతి జరిగింది 2025 మార్చి 16వ తారీఖున పొట్టి శ్రీరాములు 125 బర్త్డే జరిగింది. ఈ సందర్భంగా అమరావతిలో విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఆ విగ్రహం 58 అడుగులమ్మ, 58 ఫీట్స్. ఇటీవల కాలంలో అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరిది అంటే పొట్టి శ్రీరాములు. చాలా ఇంపార్టెంట్. ఆ పొట్టి శ్రీరాముల యొక్క జయంతిని రాష్ట్ర పండగ ప్రకటించారు. ఓకే, మార్చి 16. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ నారాయణాచార్యుల జయంతి. ప్రధానంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి మార్చి 28. నెక్స్ట్ వన్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 ఇది కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఏప్రిల్ 11 అంటే ఈ రోజున రాష్ట్ర పండగ ప్రకటించారు. నెక్స్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 ఇది కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే గుర్తు రావాల్సి 2024 జనవరి 19వ తారీఖున విజయవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేసే 125 ఫీట్స్ అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పిలుస్తారా అండ్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పిలుస్తారంటే అండ్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దాన్ని స్మృతి వనం అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంతెందుకు 2023 అక్టోబర్ 14వ తారీఖున అమెరికాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చదవం మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ మహాత్మా బసవేశ్వర జయంతి అంటే ఏప్రిల్ లేదా మేలో జరుపుకుంటారు. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు వర్ధంతి మే 7వ తారీఖున కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అన్న, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు యొక్క వర్ధంతి అయితే మే 7వ తారీఖున ఆ వర్ధంతి రాష్ట్ర పండగ ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఎప్పుడంటే జూలై 4. ఈ జూలై 4ని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. వర్ధంతి మరి జయంతి. అల్లూరి సీతారామ టైటిల్ ఏమో ఆంధ్రశ్రీ అని పిలుస్తారు. ఇటీవల కాలంలో విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు? అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు మార్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ బళ్ళారి రాఘవ జయంతి ఆగస్ట్ 2 ఆయన జయంతిని కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ వన్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఎప్పుడమ్మా? ఆగస్ట్ 23 ఇది కూడా రాష్ట్ర పండగ ప్రకటించారంట. ఓకే, నెక్స్ట్ వన్ విశ్వకర్మ జయంతి చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 17వ తారీఖున రాష్ట్ర పండగ ప్రకటించారు. మనకి ప్రధానమంత్రి విశ్వకర్మ జయంతి ప్రధానమంత్రి విశ్వకర్మ జయంతి అనకూడదు. ఇక్కడ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2023 సెప్టెంబర్ 17వ తారీఖున చేతి వృత్తుల వారి కోసము దాన్ని ప్రారంభించారు. చదువుతూ ఉన్నాం మనం గతంలో.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన వాల్మీకి మహర్షి జయంతిని ఇది రాష్ట్ర పండుగ ప్రకటించారు. నెక్స్ట్ మన జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించారు నవంబర్ 11. నెక్స్ట్ మన సాధువు కనకదాస్ జయంతి మనకి నవంబర్ 18వ తారీఖున రాష్ట్ర పండుగ ప్రకటించారు. నెక్స్ట్ మన పొట్టి శ్రీరాములు వర్ధంతి, దీన్నే ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించారు. మరి డిసెంబర్ 15వ తారీఖున పొట్టి శ్రీరాములు వర్ధంతి. పొట్టి శ్రీరాములు జయంతి మరియు వర్ధంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించారు. జయంతి అంటే గుర్తు రావాల్సింది పొట్టి శ్రీరాములు జయంతి మార్చి 16, వర్ధంతి అయితే మనకు డిసెంబర్ 15వ తారీఖున, రెండు కూడా రాష్ట్ర పండుగలు ప్రకటించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న మీకు. ఇలా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏమైనా ఇంపార్టెన్స్ పథకాలు ఏమైనా ప్రారంభించారా, ఇవన్నీ చూసి లింక్ చేసి చదువుతూ ఉండాలి. చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే గ్రాఫెన్ టెక్ను అభివృద్ధి చేసిన ఐఐటి. మరి ఇటీవల కాలంలో తరచూ ఐఐటీలో వార్తల్లోకి వస్తున్నాయి. లేటెస్ట్గా ఒక ఐఐటి వార్తల్లోకి వచ్చినాం. ఐఐటి ఖరగ్పూర్ వారు అంటే ప్రస్తుతం మనం వాడుతున్న ఇంధనం ఫ్యూయల్, దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ద్రవ ఇంధనానికి సంబంధించవచ్చు. దాంట్లో ద్రవ పెట్రోలియము, హైడ్రోజన్ ఇవన్నీ అంటే మానవుడు ఉపయోగించే కార్యకలాపాలు ఉంటే మానవుడు ఉపయోగించే ఒక ద్రవ ఇంధనం పెట్రోల్ ఏమవుతుంది ఆటోమేటిక్ గాలి దుమ్ము కణాల రూపంలో బయటికి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ సముద్రంలో కలిసిన తర్వాత మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి సింగిల్ లైన్ కోసం ఐఐటి ఇవన్నీ అవసరం లేకుండా మనకి అవన్నీ కాకుండా డైరెక్ట్గా వస్తుంది ఏంటంటే గ్రాఫెన్ టెక్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్. సరిపోతుంది, నో డౌట్ నాన్న. ఇక్కడ చూస్తే గ్రాఫెన్ టెక్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఎవరంటే ఐఐటి ఖరగ్పూర్ వారు. మరి దేనికోసం ఏర్పాటు చేశారు కొన్ని పాయింట్స్ మనం చూస్తే, జీవ వైవిధ్యంపై వినాశనం కలిగించే చమురు చిండటాలను ప్రపంచం ఎదుర్కొనే విధానాన్ని మార్చగలదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చమురు చిండటాలను తొలగించడానికి పర్యావరణం అనుకూల పరిశుభ్రమైన మార్గం కోసం గ్రాఫెన్ ఆధారిత టెక్నాలజీని తీసుకొచ్చారు. ఎవరంటే ఐఐటి ఖరగ్పూర్ వారు. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి నాన్న, 23 ఐఐటీస్ ఉన్నాయి. లేటెస్ట్గా మనకి ఐఐటి మద్రాసు గురించి మాట్లాడుకున్నాం. ఐఐటి మద్రాసు వారు విపత్తుల సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగిందో తెలుసుకోవడానికి వారు ఒక మ్యాప్ను రిలీజ్ చేశారు, ఒక మ్యాప్ను కనుగొన్నారు. దాని పేరు యూబిక్ మ్యాప్. అంటే విపత్తుల సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగిందో తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో ఐఐటి మద్రాసు వారు తీసుకొచ్చిన ఒక మ్యాప్ పేరు యూబిక్. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే సూపర్ రిలేటివ్ వర్డ్ అంటే దేశంలోనే తొలిసారిగా, ప్రపంచంలోనే తొలిసారిగా అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా వాతావరణ మార్పు స్టేషన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ దీన్ని ప్రారంభించారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరలా చూడండి, దేశంలో తొలిసారిగా వాతావరణ మార్పు స్టేషన్ ఇటీవల కాలంలో ఎక్కడ ప్రారంభించారు, జమ్మూ కాశ్మీర్లో. ప్రధానంగా ఏ జిల్లా అంటే ఉదంపూర్ జిల్లాలో. నెక్స్ట్ దేశంలో ఎత్తైన వాతావరణ పరిశోధన కేంద్రాన్ని జితేంద్ర సింగ్ ప్రారంభించారు, కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు. నెక్స్ట్ హిమాలయాలో వాతావరణ అంచనా మరియు పరిశోధనలకు ప్రధానంగా దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే హిమాలయాలు మరియు వాతావరణం అంటే హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, అక్కడ వాతావరణం ఎలా ఉంది దానికి అంచనాలు తెలుసుకోవడానికి దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ మనం వాతావరణ మార్పు మరియు పర్యావరణ ప్రభావాలపై అవగాహన. వాతావరణం క్లైమేట్ కోసం అంటే ఇటీవల కాలం చూస్తున్నాం మనం, తరచూ వాతావరణంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేటెస్ట్గా పొల్యూషన్, ఈ ప్రపంచంలో పొల్యూషన్ అంటే కాలుష్యం ఎక్కువ దేశాలు చూసుకుంటే చాద్, నెక్స్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ పాకిస్తాన్ దేశాలు వరుసగా ఉన్నాయి. అలా ప్రపంచంలో పొల్యూషన్ అంటే మానవుడు ఉపయోగించే రసాయనం వల్లే, నెక్స్ట్ మానవుడు ఉపయోగించే రసాయనాలు, కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ప్రధానంగా పెట్రోలియం, ద్రవ ఇంధనం, దీనివల్ల జరుగుతున్న వినాశం జరుగుతుంది ప్రపంచం. అంటే భూతాపం పెరిగిపోతుంది, వేడి పెరిగిపోయి రానున్న కాలంలో సముద్రాలు కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం మాట్లాడుకుంటే ఆల్ గ్లేసియర్స్ లాస్ ఆఫ్ కంట్రీ, మంచు పర్వతాలు, హిమని నదాలు కరిగిపోయినట్లు ఒక దేశం వార్తలో ఉంది. ఇవంతా మానవుడు కారణమే. ప్రధానంగా మన ద్రవ ఇంధనం, పెట్రోల్ ఇవన్నీ వాడడం వల్ల ఇవన్నీ కంట్రోల్ చేస్తే అంటే భూతాపంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది.
అలా మన దేశంలోని తొలిసారిగా వాతావరణంలో వచ్చే మార్పులు అంటే భూకంపాలు, సునామీలు, తుఫాన్లు ఇవన్నీ వస్తాయి కదా, వాటిని ముందుగా తెలుసుకోవడం కోసము ఆ దేశంలో తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారంటే జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా. నెక్స్ట్ వాతావరణ శాస్త్రంలో మార్పులు ముందుగా అంచనా. అంటే వాతావరణ శాస్త్రంలో మార్పులు అంటే క్లైమేట్ సంబంధించి రానున్న కాలంలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏ ప్రదేశంలో ఏ భూకంపం వస్తుంది, తుఫాన్లు వస్తాయి. ఇటీవల కాలంలో మనం ఒక 2 దేశాలు చూస్తూ ఉన్నాం. అంటే ఉదాహరణకి థాయిలాండ్, మయన్మార్ దేశంలో అక్కడ ఏమైందనా అంటే ప్రధానంగా భూకంపం వచ్చింది. భూకంపం చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి భవిష్యత్తులో రాకుండా ముందుగా వస్తే తెలుసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన థాయిలాండ్, మయన్మార్ దేశంలో భూకంపం రావడం చాలామంది చనిపోయారు, మనం చూస్తూ ఉన్నాం. అయితే మయన్మార్ దేశానికి మనం సహాయం కూడా చేస్తాం. మరి ఏ పేరుతో? ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో సహాయం చేస్తాం. అలా తరచూ ఏమైనా భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, విపత్తు గురించి తెలుసుకోవడానికి మనం దాని చుట్టూ ఉన్న అవగాహన కార్యక్రమం చూస్తూ ఉండాలి. అంతేందుకు వాతావరణంలో మార్పులు క్లైమేట్ చేంజ్ తీసుకురావడానికి జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడానికి కాఫ్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1995లో ఏర్పాటైంది. లేటెస్ట్గా COP 29 సమ్మిట్ మనకి ఎక్కడ జరిగింది? అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగింది 2024లో. ఈసారి COP 30 సమ్మిట్ బ్రెజిల్లో జరగబోతుంది. ఇవన్నీ కూడా దేనికోసము? వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి. ఇదంతా తీసుకురావడానికి మనమే తీసుకురావాలన్నా మనకి అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సాధించవచ్చు. ఇప్పుడు దేశంలో తొలిసారిగా వాతావరణ మార్పు స్టేషన్ అంటే మీకు గుర్తు రావాల్సిన జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ కొన్ని పాయింట్స్ లింక్ చేసుకోవాలి మనం. కొన్ని పాయింట్ IMD అంటాం. IMD అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. దీన్ని భారత వాతావరణ సంస్థ అంటాం. ఈ భారత వాతావరణ సంస్థ 1875లో ఏర్పాటైంది. 1875 జనవరి 15వ తారీఖున ఏర్పాటైంది. మరి ఈ సంస్థ ఏర్పాటై 2025 జనవరి 15 నాటికి 150 ఇయర్స్ అవుతుంది. ప్రస్తుతం IMD డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? మా ప్రెసిడెంట్ IMD డైరెక్టర్ జనరల్గా మృత్యుంజయ మహాపాత్ర పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వాతావరణంలో మార్పులు తీసుకురావడానికి ప్రజలకి అవగాహన కల్పించడానికి 2025 మార్చ్ 22న ఎలా ప్రకటించాం? మనం ఎర్త్ అవర్గా ప్రకటించాం. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్న? ప్రపంచ వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రలాజికల్ డే ప్రతి సంవత్సరం మార్చి 23వ తారీఖున జరుపుకుంటాం. మార్చి 23వ తారీఖున జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ WMO అని పిలుస్తారు. WMO అంటే వరల్డ్ మెట్రలాజికల్ WMO అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇది 1950లో ఏర్పాటైంది. ప్రధాన కార్యం జెనీవా అని గుర్తుపెట్టుకో, జెనీవా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే అగ్నిపర్వతాలు, యాక్టివ్ వాల్కనస్ అంటే క్రీశీలక అగ్నిపర్వతాలు. ఒక అగ్నిపర్వతం బద్దలైందంటే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. దాంట్లో గాలి, దుమ్ము కణాలు బయటికి రావడం వల్ల ఆ చుట్టూ ఉన్న ప్రజలు కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలా తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు గ్యారెంటీ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మరి లేటెస్ట్గా ఒక అగ్నిపర్వతం వార్తల్లో ఉంది అంటే మరి ఏ దేశానికి సంబంధించి? నెక్స్ట్ అగ్నిపర్వతం పేరు ఏం పేరు అంటాడు? అగ్నిపర్వతం పేరు మౌంట్ కన్లావన్ అగ్నిపర్వతం వార్తలో ఉంది. మరి ఏ దేశంలో బ్లాస్ట్ అయిందంటే ఫిలిప్పైన్స్ దేశము. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా మీకు ఐడియా ఉంటుందనా? మరి ఫిలిప్పైన్స్లో గతంలో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. అంటే తరచూ బద్దలైన అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్లో గతంలో బద్దలైన అగ్నిపర్వతం పేరు అమ్మ చాలా ఇంపార్టెంట్, టాల్ అగ్నిపర్వతం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టాల్ కానీ మౌంట్ కన్లావన్ అంటే ఏ దేశం గుర్తు రావాలి? ఫిలిప్పైన్స్ దేశంలో ఒక అవార్డు ఇస్తారు, రామన్ మెగాసిస్ అవార్డు. ఒక టాపిక్ లింక్ చేసుకోవాలి. ఫిలిప్పైన్స్ దేశంలో ఇచ్చే అవార్డు పేరు రామన్ మెగాసిస్ అవార్డు. దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఏషియన్ నోబెల్ అని పిలుస్తారు. ఏషియన్ నోబెల్ అంటే ఆసియా నోబెల్గా పిలుస్తారు. ఈ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారో, తొలిసారిగా ఎవరికి వచ్చింది, తొలి భారతీయ మహిళ ఎవరు అని మైండ్లో తిరగాలి నీకు. ఓకేనే, ప్రిపరేషన్ విధానం అది. మరి ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు గతంలో చెప్పి ఒక దగ్గర రాయించాను మీకు, నేను నోట్స్లో రాశారు ఆటోమేటిక్గా. ఇవి మరలా ఒక్కసారి కొన్ని అంటే వెరీ లేటెస్ట్గా 2025లో బద్దలైన అగ్నిపర్వతాలు, ఓన్లీ 2025 ఒకసారి రీకాల్ చేస్తా. ఓకేనా?
దాంట్లో ప్రధానంగా కీలావియ అగ్నిపర్వతం లేదా దీన్ని కీలోవియ అంటారు. మరి కీలోవియ అగ్నిపర్వతం అంటే గుర్తు రావాల్సింది మనకి హవాయి దీవుల్లో, హవాయి దీవు అంటే అమెరికా. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో మరో అగ్నిపర్వతం పేరు మౌంట్ స్పర్. ఇది ఎక్కడంటే అలస్కా దీవుల్లో, అలస్కా దీవుల్లో. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో తరచూ బదులవుతున్న చాలా ఇంపార్టెంట్ అగ్నిపర్వతం పేరు రెగ్జానస్. రెగ్జానస్ అగ్నిపర్వతం పేరు రెగ్జానస్. ఏ దేశం అంటే ఐస్లాండ్ అని గుర్తు రావాలి, ఐస్లాండ్. ఐస్లాండ్ గుర్తు రావాలి నాన్న. అలాగే ఇటీవల కాలంలో తరచూ బదులవుతున్న అగ్నిపర్వతాల మరొక పేరు మౌంట్ పెంటాలే. ఏంటన్నా? మౌంట్ పెంటాలే అని గుర్తు రావాలి, మౌంట్ పెంటాలే. మౌంట్ పెంటాలే అగ్నిపర్వతం అంటే ఇథియోపియా, ఇథియోపియా దేశం గుర్తు రావాలి, ఇథియోపియా. అలాగే ఇటీవల కాలంలో తరచూ బదులవుతున్న అగ్నిపర్వతాలు మౌంట్ ఇబు కానీ, మౌంట్ సెమురు కానీ, మౌంట్ ఎరాపి. మౌంట్ సెమురు, మౌంట్ సెమురు అగ్నిపర్వతము. నెక్స్ట్ వన్ మౌంట్ ఇబు, మౌంట్ ఇబు, మౌంట్ మెరాపి. మౌంట్ మెరాపి అగ్నిపర్వతాలు మరి ఏ దేశానికి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్, ఇండోనేషియా గుర్తు రావాలి, ఇండోనేషియా. ఓకేనా, ఇండోనేషియా. నెక్స్ట్ వన్ మౌంట్ స్ట్రాంబోలి, మౌంట్ స్ట్రాంబోలి, మౌంట్ స్ట్రాంబోలి. నెక్స్ట్ మౌంట్ స్ట్రాంబోలి, మౌంట్ ఎట్నా. మరి ఏ దేశం గుర్తు రావాలి? ఇటలీ దేశం గుర్తు రావాలి, ఇటలీ దేశం గుర్తు రావాలి. ఇలా తరచూ బదులవుతున్న అగ్నిపర్వతాలు రీకాల్ చేసుకొని నోట్స్ డైలీ రాసుకొని చాలా చాలా ప్లస్ అవుతుందన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే సేవ్ బందీపూర్ ఉద్యమం. సేవ్ బందీపూర్ ఉద్యమం ఎందుకు వార్తలో ఉంది? మనకి బందీపూర్ టైగర్ రిజర్వ్ అంటే కర్ణాటక రాష్ట్రం గుర్తు రావాలి. బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉంది. ఇప్పుడు ఎందుకు ఉద్యమాన్ని ప్రారంభించారు? ప్రధానంగా స్థానికులు ప్రారంభించారు. ఏ స్థానికులు? కర్ణాటక రాష్ట్రానికి చెందిన స్థానికులు మరియు పర్యావరణ శాస్త్రవేత్త ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎందుకు అంటే మనకి నైట్ సమయంలో బందీపూర్ టైగర్ రిజర్వ్లో నైట్ సమయంలో అంటే బందీపూర్ టైగర్ రిజర్వ్ అనుకుంటే దాని చుట్టూ ఆనుకొని ఒక హైవే ఉంది. మరి ఈ హైవే చుట్టూ వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ప్రధానంగా నైట్ టైంలో నిషేధాన్ని, ట్రాఫిక్ నిషేధాన్ని ఎత్తివేయాలని, ఒకవేళ నైట్ సమయంలో ట్రాఫిక్ ఎక్కువైపోతే అక్కడ వన్యప్రాణులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అక్కడ ఏం చేశారు? నైట్ సమయంలో అసలు వాహనాలు నడవకుండా చేశారు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ నిషేధాన్ని ఎత్తివేయండి అని కేరళ రాష్ట్రం ప్రకటిస్తుంది. అందువలన ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ చూస్తే సేవ్ బందీపూర్ ఉద్యమం ప్రధానంగా దీంట్లో ఉన్న పాయింట్స్. బందీపూర్ నేషనల్ పార్క్ గుండా వెళ్ళే NH766 రహదారిపై నైట్ ట్రాఫిక్ నిషేధాన్ని ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ నైట్ ట్రాఫిక్ నిషేధించాలని ఎవరంటే కేరళ. వద్దు, ఆ నిషేధాన్ని ఎత్తివేయకుండా సేమ్ నైట్ టైంలో వాహనాలు వెళ్లకుండా ఉండాలి, గతంలో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎవరంటే కర్ణాటక రాష్ట్రం వారు. మరి ఎందుకు అంటే ప్రధానంగా సేవ్ బందీపూర్ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఇక్కడ చూస్తే పాయింట్, రాత్రి సమయంలో రహదారిపై ట్రాఫిక్ నిషేధం వలన అడవి జంతువులకు రక్షణ కలుగుతుంది. నెక్స్ట్ వన్, నిషేధం ఎత్తివేస్తే ఏనుగులు, పులులు, ఇతర అరుదైన జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు, పర్యావరణ శాస్త్రవేత్తలు వారిని వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా అంటే నిషేధం ఎత్తివేస్తే ఏమవుతుంది? పులులకి, నెక్స్ట్ ఏనుగులకి మరియు ఇతర అరుదైన జీవులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ వలన ఇప్పుడు వాహనాలు వెళ్ళినప్పుడు ఏం చేస్తే ప్రధానంగా వాహనాలు వెళ్ళినప్పుడు జంతువులు అడ్డంగా వస్తే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువలన ఈ ట్రాఫిక్ నిషేధాన్ని ఎట్టివేయకుండా కాపాడుతున్నారు. అయితే మనకి బందీపూర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈయన 1986లో నీలగిరి బయోస్పియర్లో భాగంగా చేర్చారమ్మా. 1986లో ఇండియా ఫస్ట్ బయోస్పియర్ అంటే నీలగిరి బయోస్పియర్, దాంట్లో భాగంగా చేర్చారు దీన్ని. ప్రస్తుతం ఇండియాలో బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 18 ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? 58 టైగర్ రిజర్వ్స్. దాంట్లో 57 టైగర్ రిజర్వ్ మీకు ఐడియా ఉంటుంది. ఇంట్లో 57 టైగర్ రిజర్వ్ రతాపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. 58 టైగర్ రిజర్వ్గా వెరీ లేటెస్ట్గా గుర్తించారు అన్న మీకు తెలుసు. దాని పేరు మాధవ్ టైగర్ రిజర్వ్.
మరి మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. మరి దీనితో కలిపి మధ్యప్రదేశ్లో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఏంటంటే 9 ఉన్నాయి. ప్రాజెక్టు టైగర్ 1973 ఏప్రిల్ 1వ తారీఖున వచ్చినాము. ఏప్రిల్ 1వ తారీఖున రావడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 29వ తారీఖున జరుపుకుంటాం. జూలై 29వ తారీఖున జరుపుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రేబీస్ రహిత దేశంగా భారత్. రేబీస్ అంటే ప్రధానంగా ఏ జంతువులు కరిస్తే వస్తున్నారంటే కోతి, నెక్స్ట్ కుక్క, నెక్స్ట్ గొర్రె, నెక్స్ట్ పిల్లి, నెక్స్ట్ ఒంటె. ఇవి కరిస్తే వచ్చే వ్యాధి మనకి రేబీస్. ప్రధానంగా కుక్క అని పిలుస్తాము. కుక్క అనుకోని కుక్క కరిస్తే వచ్చే వ్యాధి రేబీస్. దానికి మందుని గతంలో లూయిస్ పాస్చర్ అని కనుగొన్నారు. ఇప్పుడు రేబీస్ మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. భారతదేశం 2030 నాటికి రేబీస్ రహిత దేశంగా మారడానికి ట్రై చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. భారతదేశం ఏ ఇయర్ నాటికి రేబీస్ వ్యాధి రహిత దేశంగా మారబోతుంది? 2030. దీనికోసము పరిశోధనలు చేస్తుంది, వ్యాక్సిన్ తయారు చేస్తుంది, అవగాహన కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇక్కడ చూసారు 2022-24 మధ్య కుక్క కాటు ఘటనలు 70% పెరిగాయంట. ఎవరు ప్రకటించారు? కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా గారు పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్, రేబీస్ మరణాల్లో ప్రపంచవ్యాప్తంగా రేబీస్ మరణాలు చూసుకుంటే దాంట్లో భారతదేశంలో 35% ఉన్నాయంట. 35%. అలా ఎవరు ప్రకటించారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా రేబీస్ మరణాలు ఉంటే దాంట్లో దాదాపుగా 35% ఓన్లీ భారత్లో ఉన్నాయని ఇటీవల కాలంలో ఎవరు ప్రకటించారు? WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రకటించారు. ఇటీవల కాలంలో WHO నుంచి ఒక దేశం వెళ్ళిపోయిందని మాట్లాడుకున్నాం. అమెరికా దేశం వెళ్ళిపోయింది, బయటికి వైదొలిగిందని మాట్లాడుకున్నాం. లేటెస్ట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే WHO డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ 8వ తారీఖున. 7 అంటే ఏప్రిల్ 7th అని చెప్పుకున్నాం. ఏప్రిల్ 7th. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ వన్, 2024 సంవత్సరంలో కుక్క కాటు ఘటన 37 లక్షలకు పైగా. 2024లో కుక్క కాటు ఘటన 37 లక్షల మంది జరిగింది. కుక్క కాటు దాంట్లో 54% మరణాలు భారతదేశంలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక డే వార్తల్లో ఉంది అంటే ముఖ్యమైన తేదీలు. మనకి గ్యారెంటీగా డిఎస్సిలో ఒక మార్కు వస్తాం. ముఖ్యమైన తేదీలు ఒకవైపు ఏం చేస్తామో తేదీలు ఇస్తాడు, ఇంకో వైపు ఏమో దానికి ప్రాధాన్యత ఇస్తాడు. అంటే మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఇది సింగిల్ లైన్ క్వశ్చన్. ఇక్కడ చూసే జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం వార్తలో ఉంది. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం వార్తలో ఉంది. దీన్నే నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అని పిలుస్తాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 11వ తారీఖున జరుపుకుంటాం. ఏప్రిల్ 11వ తారీఖున జరుపుకుంటాం. మరి ఈ రోజున మరొక ఇంపార్టెన్స్ డే ఉందన్న, చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పార్కిన్సన్ వ్యాధి దినోత్సవం. ప్రపంచ పార్కిన్సన్ వ్యాధి దినోత్సవం. ఇది కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? ఏప్రిల్ 11వ తారీఖున. మరి పార్కిన్సన్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధి అని గుర్తుపెట్టుకోవాలి. మరి నిన్నటి రోజున మన ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఏం జరుపుకుంటామని మాట్లాడుకున్నాం? ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరుపుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే హత్యకు ముందే నిందితుడిని గుర్తించే AI టూల్. ఒక వ్యక్తి చంపడానికి గురి అయినప్పుడు బట్ ఎవరైతే చంపుతారో అంటే ఎవరైతే హత్య చేస్తారో నెక్స్ట్ ఆ వ్యక్తిని ముందుగా గుర్తించే ఒక AI టూల్ని ఇటీవల కాలంలో ఎవరు గుర్తించబోతున్నారు? సరిపోతుంది. మరి ఏ దేశం అంటే బ్రిటన్ ప్రభుత్వం. ఇక్కడ చూస్తే బ్రిటన్ ప్రభుత్వం మర్డర్ ప్రిడిక్షన్ ప్రోగ్రామ్ను తయారు చేసేందుకు అంటే ఇటీవల కాలంలో హత్యను ముందే గుర్తించే ఒక AI టూల్ని ఎవరు కనుగోబోతున్నారంటే మనకి బ్రిటిష్ దేశం అని గుర్తుపెట్టుకో. బ్రిటన్ ప్రభుత్వం. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ప్రతిసారి AI గురించి మాట్లాడుతున్నాం. AI గ్యారెంటీగా ఈసారి ప్రశ్న వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. దాని గురించి పూర్తిగా మాట్లాడదాం తర్వాత వీడియోలో ఎక్కడో కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే మహానాసిరకం ఎరువుల రాష్ట్రము అంటే ప్రధానంగా పంట పొలాల కోసము
అయితే నాసిరక మందులు ఎక్కువగా నాసిరక ఎరువులు ఏ రాష్ట్రంలో ఉన్నాయని వార్తలకు వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది. ఇక్కడ చూస్తే నాసిరకం ఎరువుల రాష్ట్రంగా మరి ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ అని మహారాష్ట్ర. మహారాష్ట్రంలో ప్రధానంగా నాసిరకం ఎరువుల కేసులు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ 1436 కేసులు ఉన్నాయమ్మా. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్లో 849. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ తమిళనాడు 536. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ 411 కేసులు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ 364 అంటే 5వ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ ఉంది. నెక్స్ట్ హర్యానా, నెక్స్ట్ కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్. మరి ఈ రిపోర్ట్ ఇచ్చినారంటే లోక్సభలో కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ వారు ఇచ్చారు. అంటే భారతదేశంలో నాసిరకం ఎరువులు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ప్రధానంగా మనకి మహారాష్ట్ర. ఓకేనా, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత వృద్ధి రేటు డౌన్. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తారు 2025-26 ఆర్థిక సంవత్సరం అంటూ. అయితే వృద్ధి రేట్లు మీకు మారుతూ ఉంటాయి, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూస్తూ ఉండాలి. కానీ గ్యారెంటీ ప్రశ్న వస్తుంది, కానీ తరచూ వృద్ధి రేట్లు మారుతూ ఉంటాయి, అందువలన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూడాలి. అంటే ఇటీవల కాలంలో IMF భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతంగా అంచనా వేసింది, అంటే ప్రపంచ బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతం అంచనా వేసింది. నెక్స్ట్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతం అంచనా వేసింది. నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతం అంచనా వేసింది. నెక్స్ట్ వన్ S&P సంస్థ వారు ఎంత శాతంగా అంచనా వేశారు. ఇవన్నీ చూడండి, అంటే సంస్థలు చూడండి, కానీ అప్పుడు దాంట్లో నెంబర్ ఎంత ఉందో చూడాలి. లేటెస్ట్గా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఈ సంవత్సరానికి 6.1% అంచనా వేసే ఒక సంస్థ ఏ సంస్థ? మూడీస్. మరి మూడీస్ అనే సంస్థ ఎంత శాతంగా అంచనా వేసింది? భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 6.1% అంచనా వేసింది. ఆ మూడీస్ అనే సంస్థ వారే ఏం చెప్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రెపో రేటు కూడా రానున్న కాలంలో తగ్గే అవకాశం ఉంది, బేస్ పాయింట్లు అంటున్నారు. లేటెస్ట్గా RBI రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే గతంలో 6.25% నుంచి 6% వచ్చిందని చెప్పుకున్నాం. అంటే 6% మారింది. మనకి 2025 ఏప్రిల్ 9వ తారీఖున RBI రెపో రేటు ఎంత శాతం తగ్గించారమ్మా అంటే 6% తగ్గించారు. ఇప్పుడు రానున్న కాలంలో 6% నుంచి 5.75% తగ్గే అవకాశం ఉందని ఇటీవల కాలంలో ఏ సంస్థ వారు ప్రకటించారు? మూడీస్ అనే సంస్థ వారు ప్రకటించారు. సరిపోతుంది. నిన్న మాట్లాడుకున్నాం RBI రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.